అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్లోనే నివసించడం జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే మరి షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పర్యటన చేస్తున్నట్టు సమాచారం వస్తుంది. అదేవిధంగా కాస్త ప్రజల్లో ఉంటున్నారు అన్నట్టుగా. సో ఇద్దరూ కూడా ఓన్ బ్రదర్ అండ్ సిస్టరే కదా. సో ఈ డిఫరెన్స్ మీరు ఎలా చూస్తారు? పండిత పుత్ర పరమశుంఠ అనేది ఒకటి మనం వింటూ ఉంటాం. వాళ్ళ నాయన ఎంత పోరాటం చేశాడో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు 2004 సీఎం అయ్యే ముందు ఆయన పాదయాత్ర చేయడం కానీ, మండు టెండర్లో ఆంధ్రజ్యోతి ఇటువంటి పెద్ద పెద్ద పేపర్లన్నీ కవర్ చేశాయి. ఆయన ఎంత పోరాటం చేశాడో. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ప్రతి ఒక్కరితో ఒక బాండింగ్ మెయింటైన్ చేయడం కానీ, ఒరే లీడర్ అంటే ఈ మాదిరి ఉంటాడని అని చెప్పి చాలామంది కొనియాడే విధంగా, పార్టీలకు అతీతంగా వాస్తవంగా ఆయన చేసుకున్నాడు. అవినీతి అనేది వేరే సెక్టర్ అది చేశాడు, అది వాస్తవం కూడా. అయితే ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకునే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో షెల్ కంపెనీలు పెట్టడం, ఆయన దగ్గర ఎంతో సంథింగ్ 80 కోట్లు ఉండేటువంటి సంవత్సర ఆదాయం కాస్త ఏకంగా 420 కోట్లు దాటియడము, ఈ రకంగా వాళ్ళ నాయన అధికారం పెట్టుకొని అవినీతిగా సంపాదించాడు. అది కూడా వాస్తవమే. కానీ జనంతో ఏ విధంగా మెయింటైన్ చేశాడు ఆ బాండింగ్ అనేది, అది చూడాలని నేర్చుకోవాలి కూడా. అయితే ఈ ఎట్టకేలకు వాళ్ళ నాన్న చనిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే ఇంగ్లీష్లో ఒక పదజాలం ఎగ్జాక్ట్ ఫ్రేమ్ చేయలేకున్నానండి. మీరు ఒక మనిషి యొక్క ఆ రియాలిటీ, అతని క్యారెక్టర్, అతని స్వభావం కనుక్కోవాలంటే ఒకసారి అతనికి అధికారం ఇచ్చి చూడండి, అతనికి ఒకసారి పవర్ ఇచ్చి చూడండి, మీకు అర్థమైపోతుంది ఆ ట్రూ కలర్స్. ఈ రోజు దాకా బాగానే ఉంటాము, రేపు ఏముంటుందో ఆడి కలర్ మనకు చూపించేస్తాడనమాట. ఫోన్లు చేస్తే ఎత్తాడు, ఆ ఎత్తేది కాస్త ఇంక 2-3 రోజులు ఒరే పని ఉన్నది రా స్వామి అని ఫోన్ చేస్తే బ్లాకులు చేసేస్తారు. వాస్తవం సమాజంలో ఇదే జరుగుతుంది. ఆ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టకేలకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. కట్టబెట్టిన తర్వాత ఏం చేశాడు, ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల పరిధిలో ఉండేదానికి కూడా పక్కన గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఆ చెట్లు కట్ చేయడం ఏంది, దాని మళ్ళీ గ్రీన్ మ్యాట్లు పెట్టడం ఏంది, దానిపైన మళ్ళీ హెలికాప్టర్లో పోయి దాని కింద ఏమట్టం వచ్చినాయి. ఈ రకంగా అంటే ఆ ఇన్సెక్యూర్డ్గా సీఎం అయినా కూడా ఇన్సెక్యూర్డ్గా ఉన్నాడు. అంతకుముందు కుష్టి రోగుల కంటే ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళు చేసినటువంటి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉన్నదో ఆ భావాజాలంలో పోయి ఆ కుష్టి రోగులకి తల నిమరడాలు ఎన్ని చేశాడు. వాస్తవం ఎన్ని జరిగినాయి. అయితే ఆయన చేసిన డ్రామానా కాదనేది ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తెనాలి సంథింగ్ పర్యటన, తణుకు పర్యటన, ఆ క్రమంలో ఆయన ఏది డ్రగ్స్ పెడ్లర్లు, స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించేదానికి పోయినట్టు ఆ క్రమంలో తిరుక్కొని రోడ్ షో జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఒక పాపను తీసుకొని వచ్చి ఒకటి అందించాడు అనమాట. వాడు అంటే వాళ్ళ పాపను నెట్టు అందించినాడు. ఈ వ్యక్తే మళ్ళీ ఎవరు సంగయ్య చనిపోయినటువంటి ఆ ర్యాలీలో కూడా ఆ మనిషే కనిపించాడు. మొత్తం స్క్రిప్ట్ దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది క్లియర్ కట్గా. ఆ పాపను అందించడము, ఆ పాప చెప్పడం కూడా ఏమని చెప్పింది, మాకు అమ్మ ఒడి రాలేదు, ఇంకా చాలా కష్టంగా ఉంది, డబ్బులు కట్టలేకపోతున్నాము స్కూల్ కానీ ఏడ్చి ఆ పాప అలా చెప్పింది. అవును, ఆ పాప మళ్ళీ ప్రైవేట్ స్కూల్లోనూ 80,000 లక్ష రూపాయలు కట్టి ఆడ చదువుకునేటువంటి పాప. పైగా ఆరా తీస్తే వాళ్ళకి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, సంథింగ్ బంగారు వ్యాపారం, ఇవన్నీ. ఎస్ ఆ విధంగా ఆయన స్క్రిప్ట్ ఆ రేంజ్లో ఉండదన్నమాట. ఏదేమైనా అక్కడ మనం చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ప్రజలతో గ్యాప్ మెయింటైన్. అంటే అధికారంలోకి వచ్చినాక ప్రజలతో ఇంకా పని లేదు. నేను ఇక్కడ కూర్చొని చెస్ ఆడుతూ ఉంటాను, చెక్క బొమ్మ ఆడుతూ ఉంటాను, కింద పాటి పరిపాలన జరిగిపోతుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి శైలి మనం చూసాం. ఇదే క్రమంలో పాపము జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఎప్పుడు అంటూ ఉన్నారు, ఇది TV9 రజనీకాంత్ గారితో కూడా అన్నటువంటి మాట ఏంటంటే, ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఎందుకు పాలిటిక్స్ లేకి అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆ జైలుకి పోయినప్పుడు వాళ్ళ చెల్లెలు కదా ఎంత చేసిందో, పార్టీ ఉనికిని కాపాడింది ఆవిడ. అవును, ఆ పార్టీ ఆ నాడి బతుకున్నదంటే ఆవిడ వల్లే. ఒక్క రోజు చాలండి పాలిటిక్స్లో, ఒక్క రోజు చాలు బొమ్మ తిరిగిపోతుంది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయినారు, ఇంకా అసలే శూన్యం అనిపిస్తుంది. మనం ఒకవేళ విశ్లేషకులుగా మీకు మనకు ఎట్టయినా ఉండొచ్చు, కానీ పబ్లిక్లో ఏమనిపిస్తుంది అంటే అతనికి సర్పంచ్తో పని ఉంటుంది, MRO ఆఫీసులో పని ఉంటుంది, కలెక్టర్ ఆఫీసులో పని ఉంటుంది, ప్రతి చోట పని ఉంటుంది. పార్టీల్లో ఎవరైతే అంటే అధికారంలో ఉంటారో వాళ్ళతో ఖచ్చితంగా బాండింగ్ మెయింటైన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి జై అన్నారు అనుకోండి, జనరల్గా ఆ రోజు కాంగ్రెస్ ఉండిందిలేండి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు జై అన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి పనులు చేయరు. పబ్లిక్లో జరిగేటువంటి వ్యవహారం అదే. అటువంటి సందర్భంలో పార్టీని బతికించినటువంటి మహిళ షర్మిలా గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఒక కుటుంబం నుంచి ఇద్దరు ఎందుకని, అవినాష్ రెడ్డి ఎవరు ఆ కుటుంబ సభ్యుడు కదా, అతనికి ఎంపీ కట్టబెట్టారే, ఎంపీగా సరే కట్టబెట్టారు, రెండో తప్ప అయినా కనీసం షర్మిలా గారికి ఇవ్వచ్చు కదా. ఒక జెన్యూన్ ఒక మనిషిగా ఆలోచన చేస్తే మనకు ఆ బాధ తెలుస్తుంది. ఆయనకు అవకాశం ఇచ్చారు, ఈవిడికి ఇచ్చినట్టు ఎంత బాగునిండో.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే చెప్పినాను 7 కిలోమీటర్ల పరిధిలో కూడా పైన హెలికాప్టర్లో పోతున్నారు, పక్కన చెట్లన్నీ కొట్టేస్తున్నారు అంటే ఆయన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉండిపోయినాడు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారు. షర్మిలా గారు మరో పవర్ సెంటర్ అవుతుందని చెప్పి ఆయన ఎప్పుడో గ్రహించారు. అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు 2 మంత్రులు కలిసి నవ్వుతూ ఉంటే ఆయన తట్టుకునేటువంటి స్వభావం ఆయనకి లేదు. ఈ మధ్య వాళ్ళు ఓడిపోవడం వల్ల అందరూ కలిసి ఒక్క చెట్టు నీడన బతుకుతున్నారు. అంటే అందరూ మనం ఒక గూటి పక్షులు అనే విధంగా అందరూ కలిసిపోయినారు ఆ ఓటమి వల్ల. ఏదేమైనా కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన ఏదో పర్యటన చేస్తాడంట, పాదయాత్ర చేస్తాడంట. అంటే ఓటమి చవి చూసిన తర్వాతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపిదని నేను స్పష్టంగా చెప్తా. అంటే ఒక నియంతకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పినారు. తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎత్తుకుంటా ప్రతి గడపకి వస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ లైన్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ వద్దకు తెప్పించుకున్నారంటే ప్రజలు గెలిపది. అంటే ఒక నియంత్రణ ఏ విధంగా శాసిస్తారో ప్రజల చేతలో ఉన్నది. డెమోక్రసీలో ఉన్నటువంటి గొప్పతనమే అది. వాళ్ళ చేతలో ఉన్నది, సైలెంట్ వేలో జరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం షర్మిలా గారి వ్యవహారము మనం అన్నట్టు ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే అన్నారో షర్మిలా గారు జనాలు లేకపోతున్నారు అని చెప్పి నేను స్టార్టింగ్ ఒక మాట అన్నా. పండిత పుత్రహ పరమశుంఠ అని చెప్పి వాళ్ళ ఆయన అంత కష్టపడతా వచ్చినాడు. షర్మిలా గారికి నేను ఓపిక అయిపోయిందని నేను అనుకుంటున్నాను. లేదా కాంగ్రెస్ ఇక్కడ జీవం పోసుకోవట్లేదు, ఆ శక్తి లేదు అని ఇప్పుడు ఆవిడ మళ్ళీ జనాలకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అదును చూసి వస్తున్నారు. కానీ ఎందుకు వస్తుంది? కర్ణాటక నుంచి రాజ్యసభకి ఆవిడ ఎన్నిక కానుంది అనేది వాస్తవంగా మనకి వినిపిస్తున్నటువంటి సందర్భం. అక్కడ రాజ్యసభ రావాలంటే ఈలోపు మళ్ళీ ఆవిడ యాక్టివ్ అవ్వాలి. ఏదేమైనా కూడా నేనైతే షర్మిలా గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. ఈ 1.5 సంవత్సరం పరిధిలో ఆవిడ మహా అంటే రోడ్లపై కూర్చు కానీ మీడియా సమావేశాలు కానీ మాట్లాడిన సందర్భాలు 10ల సంఖ్యలో ఉంటాయి. మీడియా సమావేశాలు మాట్లాడవచ్చు కానీ రోడ్లపై కూర్చి ధర్నాలు గిరణాలు ఎన్ని 2, 3 నామకే వస్తే చేయడం, శనగలు తినామా చేతులు కడుక్కునేవా అన్నట్టు ఆవిడ కూడా ఫ్రీ అప్ అయిపోయిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ ఢీ కొడితే పక్కా ఈ యొక్క కూటమి పార్టీలకి బెనిఫిట్ ఉంటుంది. అది వాస్తవం అందరూ చెప్పేది. ఆవిడ ఢీ కొట్టలేకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటింగ్ షేర్లో 1% కూడా ఆవిడ టచ్ చేయలేకున్నది. కావాలని ఆవిడని బూచిగా చూపించి ఆవిడేమో ఇంపాక్ట్ చూపించలేకున్నది. బూచిగా చూపించి నా చెల్లిని నన్ను విడదీశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇది వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.